నమస్కారం 99 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది వాస్తు బాగుంది, మా ఇంట్లో వాస్తు బాగుంది, అందుకని మేము అభివృద్ధి చెందామని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది మా జాతకం బాగుంది, మా చేతి రేఖలు బాగున్నాయి, అందుకని మేము ఇంత పై స్థాయికి రాగలిగామని చెప్తూ ఉంటారు. కొంతమంది మా పేర్లు అక్షరాలు మార్చుకున్నాం, న్యూమరాలజీ ప్రకారంగా మేము అక్షరాలు మార్చుకోబట్టి మేము ఈ రోజు ఇంత స్థాయికి వచ్చామని చెప్పి మరికొంతమంది చెప్తారు. అసలు వీటన్నింటిలో ఏది కరెక్ట్ అనే విషయాన్ని అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి సంబంధించి పండిట్ వెంకటనారాయణ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, ఈ శాస్త్రాలకి సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మనకి అందరికీ ఉండే డౌటే సార్, కొంతమంది నిజంగానే మా ఇంట్లో వాస్తు బాగోలేదు, అందుకే మేము ఇలా దిగజారిపోయాం ఈ స్థితి నుంచి, లేదంటే మా వాస్తు బాగుంది, మేము అందుకే అభివృద్ధి చెందామని కొంతమంది చెప్తారు. కొంతమంది జాతకం మ్యాండేటరీ తీసుకుంటారు. అంటే ఈవెన్ ఇప్పటికీ చూస్తున్నా సరే పెళ్లిళ్ళకి సంబంధించి కానీ దేనికైనా ఫస్ట్ జాతకమే చూపిస్తారు, జాతకం సెట్ అయితే చాలు అంటారు. అదేవిధంగా ఇప్పుడు న్యూమరాలజీ కూడా, అంటే పేరు మార్చుకుంటేనే ఇప్పుడు అభివృద్ధి వస్తుందని చెప్పి ఇప్పుడు న్యూమరాలజీ కూడా ఇప్పుడు మంచిగా వస్తుంది. దీనికి సంబంధించి అసలు వీటన్నిటిలో ఏది కరెక్ట్ అని చెప్తారు సార్ మీరు? మనిషి జీవితం, విధి, ప్రకృతి లయ, ఒక రైలు బండి. ఆ రైలు బండి ప్రయాణించాలి అంటే రెండు పట్టాలు కావాలి. ఒకటి జ్యోతిష్ శాస్త్రం, ఒకటి వాస్తు శాస్త్రం. వాస్తు శాస్త్రము పంచభూత ధర్మాలు, శబ్దస్పర్శ రూపరస్కందాలపై ఆధారపడి ప్రయాణించింది ఒక పట్ట. నవగ్రహాలైన గ్రహాల యొక్క కాస్మిక్ శక్తి మీద బేస్ అయ్యి ఒక పట్ట నడుస్తుంది. ఈ యొక్క ప్రకృతి లయ గాని, మనిషి జీవితం గాని, ఈ రెండు రైలు పట్టాల మీద రైలు ప్రయాణించిన వారికి మాత్రమే గమ్యం చేరుతారు. ఏ ఒక్క పట్టాకి అవరోధం కలిగినా, ఏ పట్ట అధికంగా పనిచేసినా గమ్యం చేరలేరు. ఇక న్యూమరాలజీ అన్నారు. న్యూమరాలజీ అనేది ఒక రైలు పట్టాకి, రైలు బండికి హారం లాంటిది. ఏదైనా అడ్డపడినప్పుడు తప్పుకోవడానికి చెప్తే న్యూమరాలజీ అది శాస్త్రం కాదు అని మనం అనకూడదు. న్యూమరాలజీ పేరుని సవరించడం అనేది శబ్దస్పర్శ రూపరసగంధాలు, పంచభూతాలలో అగ్నిభూతానికి శబ్దము, స్పర్శ, రూపము ఉన్నది. ఈ యొక్క పేరు రూపంలోకి వెళ్తుంది. ఈ పేరు రూపంలోకి వెళ్ళినప్పుడు శబ్దం మనకి కనిపించదు, పేరులో రూపం కనిపించుద్ది, పేరు ఆకారం. అది అగ్నితత్వం అంటారు. అగ్నిలో ఉన్న స్పర్శ శబ్దమాన్ని సరిచేయటమే, పంచభూత ధర్మాల్లోని అగ్నిభూతాన్ని సరిచేయటమే న్యూమరాలజీ పేరు మార్చడం. అంతేగాని అది శాస్త్రం కాదు. ఇది నేను చెప్పింది సత్యం. మీ ఎవరైనా సరే ఈ పేరు మార్పు కానీ మేధావులు, ఇప్పుడు ఈ భూమి మీద నేను ఒక్కడే కాదు కదా, జ్ఞానం తెలిసిన వాడిని, అనేక మంది మేధావులు ఇది వీక్షిస్తూ ఉంటారు. వాళ్ళు దీన్ని పరిశీలిస్తే సత్యం తెలుస్తుంది, వాళ్ళకే తెలుస్తుంది. వాస్తు కూడా అంతే. పంచభూత ధర్మాలు, సప్తస్పర్శ రూపరసగంధాల మీద బేస్ అయి ప్రయాణించే వాస్తుని ప్రామాణికంగా తీసుకుని పరిశోధన చేస్తే సత్యం తెలుస్తుంది. అంతేగాని ఏదో ఒకటి 4 ఫండమెంటల్స్ మీద వెళ్తే అది తప్పు అని విమర్శలకు తావటానికి ప్రథమ కారణం అది. అదేవిధంగా ఇంకొక రైలు పట్ట, అది నవగ్రహాల యొక్క కాస్మిక్ శక్తి, జాతకం. ఈ రెండు బ్యాలెన్స్గా వెళ్తాయి అన్నమాట. ఈ రెండు బ్యాలెన్స్గా వెళ్ళే మాత్రం వాస్తు ఘోరమైన విరుద్ధం ఉండి జాతకం కొద్దిగా బాగున్నా ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు అనుభవంలో, అన్వేషణతో. జాతకం బాగా ఉండి వాస్తు ఇది తప్పు ఉంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తు బాగా ఉండి జాతకం ఒక దోషము యొక్క గ్రహదశ వచ్చినప్పుడు కూడా కొంత చెడును ఫేస్ చేస్తున్నారు. అంటే ఏంటంటే హెచ్చు తగ్గులు ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్, రెండింటిని సవరించుకుంటూ వెళ్ళిన వాళ్ళు మాత్రం గమ్యం చేస్తారు, విజయం సాధిస్తారు, ఎవ్రీథింగ్ పాసిబుల్. సరే, ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నట్టు వాస్తు, జ్యోతిష్యం రెండు సిమిలర్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి, అంటే ఇప్పుడు వాస్తు ప్రకారంగా ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక గృహంలో ఎవరైనా ఉంటే అది కొంతమందికి బాగా జరుగుతుంది, మాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత కలిసి వచ్చిందని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మేము ఇంట్లోకి వచ్చిన తర్వాతే మా పరిస్థితి బాగోలేదు, ఈ ఇంట్లోకి రావడం వల్లే మాకు ఇలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి కొంతమంది చెప్తారు. అంటే అది గృహంలో ఉన్న వాస్తు దోషం అనుకోవాలా, లేదంటే మనిషిలో ఉన్న జాతక దోషం అనుకోవాలండి? ఇక్కడ ముందు వాస్తు గురించి మనం ఆలోచించినప్పుడు వాస్తు 2 విధాలుగా ఉంటుంది. మీరు అన్నారు, ఒక వాస్తు విరుద్ధంగా ఉన్న ప్రదేశంలో ఒక వ్యక్తి ఉండి ఒక కుటుంబం జీవిస్తూ విరుద్ధ వాస్తులో కూడా అమోఘంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు. అది చూసి వాస్తు లేదంటారు, కానీ అది కూడా వాస్తే. ఉచ్చినీచాల వాస్తు, మామూలు మామూలు ఫండమెంటల్స్గా ఉంటుంది. ఈశాన్యం పెంచాలా, తూర్పు, ఉత్తరం, ఈ భూమిని 4 భాగాలు చేస్తే దిక్కులు, మూలల్లో ఉండేవి పంచభూతాలు ఉంటాయి, మూలలో కార్నర్స్లో ఉన్నాయి. పంచభూత ధర్మాల మీద బేస్ అయ్యే యొక్క గృహ నిర్మాణం కానీ చేస్తే
కొద్దిగా ఆ యొక్క మూలల యొక్క భూత ధర్మాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఈ ఉచ్చినీచాల వాస్తు అనేది ఎట్లా ఉంటుంది, ఎత్తుపల్లాలు ఈ యొక్క దిక్కులు కట్ అయిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక గృహం ఉంటుంది వాస్తు విరుద్ధంగా ఉంటుంది, దాన్ని ప్రక్క గృహానికి కానీ నార్త్ ఈస్ట్ కట్ అయి ఉంటే ఆ గృహంలో ఉండేవాళ్ళు సంతాన నష్టం, దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటారు. దాని ప్రక్కన ఉండేవాళ్ళు ఉచ్చినీచాలు మారి అమోఘంగా సంపాదిస్తారు. వీళ్ళది వాస్తు ఉండవసరం లేదు. అసలు ఇంటి ప్రక్కనే కాదు, ఒక బ్లాక్ ఉంటుంది, ఒక బ్లాక్ ఉండి ఈస్ట్ రోడ్డు తగిలే వరకు ఉండి అక్కడ నార్త్ ఈస్ట్ కట్ అయింది అనుకోండి, అది నార్త్ ఈస్ట్ రోడ్డు దగ్గర ఇక్కడ హైట్లో ఉండేవాడికి ఉచ్చినీచాల వైబ్రేషన్స్ సర్ఫేస్ పవర్ ప్రయాణించుద్ది. అదే సర్ఫేస్ పవర్ ఎక్కడికి లాగుతుంది, ఎక్కడ స్టోర్ చేయొచ్చు, సర్ఫేస్ పవర్ని ఎట్లా ఆపాలనేది ఈ యొక్క వాస్తు అన్వేషణతో చేసేవాళ్ళు అనుభవం మీద ఆధారపడి ఉంటుంది, కానీ శాస్త్రాల్లో దొరకదు. ఎందుకంటే మీకు ఇక్కడ శాస్త్ర ప్రామాణికం కరెక్టే, అనుభవాల నుంచి శాస్త్రాలు వచ్చినాయి, శాస్త్రాల నుంచి అనుభవాలు రాలేదు. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇది వీక్షించే చాలామంది జ్ఞానులు ఉంటారు, అనుభవాల నుంచి శాస్త్రాలు వస్తాయి. ప్రామాణికం ఏంటి అని కొంత ప్రశ్నిస్తారు. అనుభవాల నుంచి శాస్త్రాలు వచ్చినప్పుడు ప్రామాణికం ఏముంటుంది దానికి? శాస్త్రాల నుంచి అనుభవాలు రావు. అనుభవంతో కానీ వాళ్ళు కానీ అన్వేషిస్తే తెలుస్తుంది సర్ఫేస్ పవర్ ప్రయాణించేదాన్ని ఎక్కడ ఆపొచ్చు, ఎక్కడ ఎవరిని అభివృద్ధి చేయొచ్చు, ఎవరిని అభివృద్ధి చేయకుండా ఆపొచ్చో కూడా చేయొచ్చు వాస్తుతో. నార్త్ ఈస్ట్ కట్ అయి ఉంటుంది అక్కడ, అది వాళ్ళకి ఇక్కడ నైరుతిలో ఉండే వాళ్ళకి అమోఘంగా యోగించింది. ఇక్కడ వాస్తు తప్పు ఉంటుంది, నైరుతి దోషం ఉంటుంది, ఇది పల్లవంలో ఉంటారు, అది ఉచ్చినీచాల వాస్తు అంటారు. మామూలు వాస్తు మామూలుగా ఉంటుంది. కాబట్టి ఉచ్చినీచాల వాస్తులో బాగుపడవచ్చు. ఈ యొక్క గొప్ప వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈ మనీ లాండరింగ్లోనూ సడన్గా అభివృద్ధి 100 కోట్లు 1000 కోట్లు సడన్గా వెళ్ళిపోయి అతి కొద్ది కాలంలో ధన్మని పడిపోయి సిబిఐ రైడు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్కి కేసులకు ఇదవుతారు చూశారు, వాళ్ళంతా ఈ వాస్తే. ఈ ఉచ్చినీచాల వాస్తు ఎప్పుడైతే బాగా తీసుకెళ్తుందో సడన్గా పడేస్తుంది. దీనికి ఉన్న అవలక్షణం అది ఉచ్చినీచాల వాస్తు. అది అంత మంచి యోగ్యమైనది కాదు దీనికి. అంటే ఉచ్చినీచాల వాస్తులో ఎక్కువ శాతం బ్రాడ్గా సంపాదిస్తారు. అదే కానీ అంటే ఉచ్చినీచాల వాస్తులో పంచభూత ధర్మాలు వ్యతిరేకంగా పనిచేస్తాయి. సామాన్య వాస్తు మామూలు శాస్త్రీయ వాస్తులో పంచభూత ధర్మాలు అంటే భూమి 4 భాగాలు అవుతుంది కాబట్టి భూమి మీద మనం నిర్మించేది గృహం, పంచభూతాల్లో భూమి మీద మనం నివసిస్తున్నాం, అవి సవ్యంగా పనిచేస్తాయి. సవ్యము అపసవ్యాన్ని ఉచ్చినీచాలుగా దీన్ని క్రోడీకరిస్తారన్నమాట. క్రోడీకరించుకోవాలి, ఇస్తారు కాదు, అది అనుభవంతో నిర్ణయించేది. ఆ విధానంలో ఇది సక్సెస్ అవడానికి కారణం. కానీ వాస్తు తప్పు వల్ల వాస్తు లేదు అని వీళ్ళు బాగుపడతాం, వీళ్ళ మేధస్సుతో మాత్రం కాదు. అది వాస్తు.